డాక్టర్ గారు, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో రోబోట్స్ ని ఉపయోగించడం ద్వారా వచ్చే ఫలితాలు ట్రెడిషనల్ గా చేయడం వలన వచ్చే ఫలితాల్లాగానే ఉంటాయా లేక వేరేలా ఉంటాయా? ఇవి మన దేశంలో ఎక్కడ అందుబాటులో ఉందో తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఈ ప్రశ్నకి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఈ రోబోట్స్తో చేసే నీ రీప్లేస్మెంట్ కంప్యూటర్ నావిగేషన్ నీ రీప్లేస్మెంట్ అని అంటాము. ఈ కంప్యూటర్ నావిగేషన్ అమెరికాలో ఇన్వెంట్ చేసిన ప్రొసీజర్. అంటే కంప్యూటర్ సహాయం తీసుకొని ఈ బోన్ కట్స్ అలైన్మెంట్ అంటే సరిగ్గా అలైన్ చేస్తామా లేదా అనేది కంప్యూటర్ డిసైడ్ చేసి మనకు చెప్తుంది. దీని బెనిఫిట్స్ ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఏం చెప్తారు అని అంటే రక్తము తక్కువగా పోతుంది, తొందరగా రికవరీ ఉంటుంది అండ్ అలైన్మెంట్ బెటర్ ఉంటుంది అని 3 బెనిఫిట్స్ చెప్తారు. అయితే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి చేస్తున్న కంప్యూటర్ నావిగేషన్ నీడ్స్కి ట్రెడిషనల్గా చేస్తున్న నీడ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అమెరికన్ అకాడమీ సర్జన్స్ సొసైటీ కంప్యూటర్ నావిగేషన్ వలన బెనిఫిట్ ఏమీ అంత ఎక్కువగా లేదు అని చాలా క్లియర్గా డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ నావిగేషన్ వల్ల ఎముకలు బోన్ కట్స్ సరిగ్గా చేస్తాము కానీ మజిల్స్ లిగమెంట్స్ బ్యాలెన్సింగ్ అనేది సర్జన్స్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి సర్జన్ ట్రెడిషనల్గా చేసే టెక్నిక్స్ చాలా బెనిఫిట్ ఉన్నాయి. అయితే డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి, కొన్ని మోకాళ్ళు మరీ వంకర పోవడము, డిఫార్మిటీస్ ఎక్కువగా ఉండడము, అటువంటి వాటికి కంప్యూటర్ నావిగేషన్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. ఈ కంప్యూటర్ నావిగేషన్ అన్ని హాస్పిటల్స్లోనూ అవైలబిలిటీ ఉంటుంది. ఏ కంపెనీ ఇంప్లాంట్స్ ఏవైతే వాడతామో వాళ్ళే ఈ కంప్యూటర్ నావిగేషన్ సాఫ్ట్వేర్ సప్లై చేస్తారు. ప్రతి ఒక్క కంపెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అయితే ఈ కంప్యూటర్ నావిగేషన్ చేయాలనుకుంటే ముందుగా ఇన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతి మేజర్ సిటీలోనూ కూడా ఈ అవైలబిలిటీ ఉంది. ఇంకొక స్పెషలైజ్డ్ నావిగేషన్ సిస్టమ్ ఏంటంటే మీ మోకాల్ని ఎంఆర్ఐ స్కాన్ చేసి కంపెనీ వాళ్ళు వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి పంపిస్తారు. వాళ్ళు స్పెషల్ కైండ్ ఆఫ్ బ్లాక్స్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తారు. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ రోబోటిక్ ఆర్ నావిగేషన్ సిస్టమ్ అని అంటాము. సో ఇది ఇండివిజువలైజ్డ్ నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్. ఇవి కూడా ఇండియాలో ప్రతి చోట ప్రతి మేజర్ హాస్పిటల్ అవైలబిలిటీ ప్రస్తుతం ఉంది.